రైట్ గా కాంగ్రెస్ పై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేసిన కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అరాచక పాలన చేసిందంటూ మండిపడ్డారు. కాళేశ్వరంపై ఎంక్వైరీ కమిషన్ వేస్తే కేసీఆర్ కు అరాచక పాలన కనిపిస్తుందని అన్నారు. అసలు కవిత బయటకు వచ్చి ఎందుకు పార్టీ పెట్టింది, కవిత బాధ ఏంటో తండ్రిగా ఆరా తీశారా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కవిత ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు చెప్పడం లేదని అన్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఓపెనింగ్ చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన మొన్నటి ఆవిర్భావ సభలో కేసీఆర్ చాలా అంశాలు మాట్లాడాడు. దానిపై రియాక్ట్ అయినందుకు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, కేసీఆర్కి సంబంధించి మొన్న జరిగిన మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ప్రదర్శిస్తుంది, అలాగే తేజస్వి మాటల్ని ఎవరు కూడా ఖండించలేదు మాట్లాడారు. అరాచక పాలన అంటే అర్థమైంది. మీరు 10 ఏళ్ల కాలంలో రాజకీయ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం పెట్టడము, అసలు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సామాన్యుడు తన గోడు వినిపించుకోవాలనుకున్నప్పుడు వేదిక ధర్నా చౌక్, అలాంటి ధర్నా చౌక్ ఎత్తేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసి ధర్నా చౌక్ని పునరుద్ధరింపజేసింది. అది మర్చిపోయినాడా కేసీఆర్? అరాచక పాలన దేన్ని అంటారు? బీఆర్ఎస్ పాలన అరాచక పాలన అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. పేద ప్రజానికానికి ముట్టాల్సినటువంటి సంక్షేమం ముడుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు చేసిన తప్పుల్ని, మీరు కాళేశ్వరంలో వృధాగా పారేసిన డబ్బుల్ని దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇది అరాచక పాలన కనబడుతూ ఉంది. కేవలం కేసీఆర్ కుటుంబానికే ఇది అరాచకం కనబడుతుంది తప్ప ఎక్కడ సామాన్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక ఎంపీ కూడా నారాజుతో లేడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది, డెఫినెట్గా కూడా ఇస్తాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. పేద ప్రజానికం, మహిళా సెంటర్గా మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా వారికి మరి వారి అధికారులు తిరిగిపోతే, ఇది అరాచకం కనబడితే ఇక ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ కుటుంబంలో ఇవాళ జరుగుతుంది ఏంది? కవిత గారు బయటకు వచ్చి ఎందుకు పార్టీ పెట్టారు? కవిత గారు బాధ అంటే ఒక తండ్రిగా ఆయన ఎప్పుడన్నా ఆరాధీశాడా? కవిత గారికి రావాల్సిన వాటా వచ్చిందా? ఆస్తి పంపకాలు సజావుగా జరిగినాయా? కేసీఆర్ దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? కవిత వేసిన ప్రశ్నలకి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జవాబు ఎందుకు ఇవ్వట్లే? ఇది ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు కదా. మీరు 10 ఏళ్ళు అరాచక పాలన నడిపి 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, ఆర్థిక విధ్వంసం చేసి విపరీతంగా దోపిడీకి పాల్పడింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. మీరు అరాచక పాలన జరిపినారు కాబట్టి మిగతా వాళ్ళ మీద నిందలేస్తానంటే నడవదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖర్గే గారి కనుసన్నల్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సజావుగా జరుగుతూ ఉంది. సంక్షేమం అంతా ఉంది, అభివృద్ధి అంతా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ కవిత పెట్టిన పార్టీకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఇంపాక్ట్? ఒకవేళ ఎవరికి నష్టం, ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అంటారు? ఎవరికి నష్టమా, ఎవరికి ప్లస్సా అనేది నాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీకి హాఫ్ ఎంపీ కూడా నష్టం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలతో ఉన్నది, ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తూ ఉన్నది. పేద ప్రజలు సంక్షేమంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి మాకు ఎవరు పోటీ కాదు, ఎవరితో మాకు పోటీ లేదు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇంటి ముందు సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు కూడా చేస్తున్నారు మాట్లాడు. ఫోన్ ట్యాపింగ్లో నిందితులు వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి A1, A2, A3 అంతా కేసీఆర్ ఫ్యామిలీలోనే ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడడానికి మిగతా వాళ్ళ మీద నిందలేస్తారు. మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాము. దాదాపు 900 పై వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాంట్లో ఆనాడు రేవంత్ రెడ్డి గారి మీద, మా మీద చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి. అది బహిర్గతమైంది. టెలిఫోన్ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు అది బహిర్గతమైంది. మేమంతా కూడా మా వాంగ్మూలం ఇచ్చినాము. కేసు నడుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు ఎలాగూ పనిష్మెంట్ కావాల్సిందే.
సో వాళ్ళు ఎలాగో తప్పు చేశారు కాబట్టి ఆ నేరం మా మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో సభ పెట్టనున్నారు. మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఏవైతున్నాయో అవన్నీ ఎత్తి చూపెట్టడానికి సభలు పెడతామని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ కాలేపరుస్తుంది. కింద గ్రామం నుంచి మండల స్థాయి నుంచి బీఆర్ఎస్లో ఎవరు మిగలలే, ఇంక రేపో మాపు నుంచి ఇంకెవరు మిగలడు కూడా. సో ఆ ఉనికి కాపాడుకోవడానికి పార్టీని కొంత ఉన్న కాస్త ఆ క్యాడర్ అయినా కాపాడుకునే తప్పనలో వరంగల్ సభ పెడతా ఉన్నారు. రైతుల మీద ఏం సభ పెడతారు వాళ్ళు? రైతులకు వారు ఇచ్చింది ఏంది, మేము ఇవ్వంది ఏంది? వారు ప్రజల్ని మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారు? మేము ఇలా 4.5 లక్షల ఇందిరం ఇల్లు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? మేము అడిగిన అర్హత కలిగిన ప్రతి వాడికి రేషన్ కార్డు ఇచ్చాం. 200 లోపు యూనిట్లు కాచుకుంటూ ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నాం. ప్రతి మహిళ యథేచ్ఛగా ఫ్రీగా బస్సులు తిరగలుగుతూ ఉంది. ఏం తక్కువ చేశాం మేము? వారు బీద ప్రజానికి చేసింది ఏంది? రైతుల పేరు సభ పెట్టుకుంటే వారు పార్టీలో ఉనికి కాపాడు తప్ప దాంతో నొరిగేదేం లేదు. ఆ సభకి రైతులు అదరగారు. కానీ రెండు పార్టీలు అధికారంలోకి వస్తూ అంటున్నారు కదా సార్. ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తూ ఉంటుంది, బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. బ్రదర్, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాయన ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, కూతురు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు. దేనికోసం పోటాడుకుంటున్నారు వాళ్ళు? ప్రజలు గ్రహిస్తలేరా? వాళ్ళ ఆస్తి తగాదాలకే తీర్చుకోవడానికి సమయం లేదు. వాళ్ళు ప్రజల గురించి ఏం మాట్లాడతారు? సో ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలు ఎందుకు కోరుకుంటారు? రెండవది బీజేపీ పార్టీ. ఇక్కడ మొలకెత్తే అవకాశమే లేదు. కులము, మతము, జై శ్రీరామ నినాదం ప్రతిసారి పనిచేయదు. ప్రజలకు కావాల్సింది, వారికి రావాల్సినటువంటి సంక్షేమం, వారికి రావాల్సిన అభివృద్ధి, అది కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాదన పరిస్థితుండదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లకు పైగా మేము గెలుస్తాం. రైట్, ఇది రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్ల పైగా పక్కా గెలుస్తాం. ఇటు బీజేపీ పార్టీకి మొలకెత్తేది లేదు, ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలేదని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.